హలో అండి, నేను ఈరోజు ఈ వీడియోలో సేమియా ఉప్మానే చూపిస్తున్నానండి. దీనికోసము ఇక్కడ పచ్చిమిర్చి, జీడిపప్పు, క్యారెట్ ముక్కలు, టమాటా, ఆనియన్, అలాగే ఆలు తీసుకున్నాను. ఒక గ్లాసు సేమియా తీసుకున్నానండి. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో మనం పోపు కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అలాగే మినపప్పు అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. అలాగే అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని అవి వేగనివ్వాలండి బాగా. అవి వేగిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్కని తురిమేసి వేసుకోవాలి. ఈ అల్లం ముక్క ఇలా వేసుకోవడం వల్ల ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను ఒక చిన్న టిప్స్ చెప్తానండి. ఈ విధంగా ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు తినను అనుకునే వాళ్ళు కూడా తింటారు, అంత బాగా వస్తుందండి ఇలా చేసుకుంటే. ఒకసారి చూడండి ఎలా చేశాను ఏంటి అనేది. అలాగే అది వేగిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి, ఒక టమాటా తప్పితే. ఇక్కడ ఇవి ఆలు ముక్కలు వేశాను, అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేశానండి. మీరు కావాలంటే దీంట్లోకి బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మన వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నా చాలా బాగుంటుంది దీంట్లోకి. ఇవన్నీ వేసేసి ఇదన్నీ బాగా వేగనివ్వాలండి. ఈ కూరగాయ ముక్కలు ఉడకనివ్వాలి. అలాగే దీంట్లోకి నేను కరివేపాకు వేయట్లేదండి. కరివేపాకు వేస్తే కొంతమందికి నచ్చక అవి తీసేసి తింటారు. అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేశానంటే కరివేపాకు పొడి చేసి వేశాను. ఇలా అయితే దీంట్లో కలిసిపోతుంది. కరివేపాకు వేసిన అన్నట్టుగా ఉండదు కదా, సో ఇలా వేసుకుంటే కూడా తినగలుగుతాం, బాగుంటుంది. ఇవి వేగేలోపు నేను చెప్పిన టిప్ ఏంటంటే దీంట్లోకి మనము వాటర్ని ఇలా బాయిల్ చేసుకొని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఉప్మా కూడా చాలా పొడి పొడిగా వస్తుంది మన సేమియా అనేది. దీంట్లో ఒక కప్పు సేమియా తీసుకుంటే ఒక కప్పు వాటర్ ఒకటికి ఒక వంతులాగా తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ వాటర్ అనేవి బాయిల్ చేసుకొని దాంట్లోనే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ముక్కలన్నిటికీ ఈవెన్గా అనేది సాల్ట్ పట్టిద్దండి. మనం ముక్కలలో వేసుకుంటే ముక్కలకు పట్టేసి అంత టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత అది కాస్త బాయిల్ అయ్యి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతలో మనకి ఇక్కడ ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయండి. నేను ఇక్కడ టమాటా కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో ఇవి అన్నీ వేసుకున్న తర్వాత ఉడికాక ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను కదా, సో దాన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఆ సేమియా ముక్కలు అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఆ సేమియాను కూడా ఆ వెజిటేబుల్స్తో ఉడకనివ్వాలండి. అలా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాకనే మరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ అనేవి దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేడి చేసిన నీళ్ళు పోయడం వల్ల కూడా సేమియా అనేది త్వరగా ఉడికిపోతుంది, అతుక్కోకుండా ఉండలుగా రాకుండా మంచి పొడి పొడిగా వస్తుంది. సో ఇలా వాటర్ అనేవి యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2 to 3 మినిట్స్లో ఇది సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా హాట్ వాటర్ పోయడం వల్ల. సో మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ అనేది ఉడకనివ్వాలండి. చూడండి ఎలా వచ్చిందో. సో ఇలా హాట్ వాటరు ప్లస్ సాల్ట్ అనేవి వాటర్లో యాడ్ చేయడం వల్ల మనకు ఇలా ఉప్మా అనేది స్టిక్కీగా కాకుండా ఇలా విడివిడిగా మంచిగా పొడి పొడిగా వస్తుంది. సో దీంట్లో లాస్ట్లో ఇంకొక టిప్ ఏంటంటే లెమన్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మనకు ఉప్మా చల్లారిన తర్వాత కూడా పొడి పొడిగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మన సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా ఇలా నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్